హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? టైప్ 2 రియాక్షన్, ఆల్సో నోన్ యాజ్ ఎరిథిమా నోడోజం లెప్రోజం. దీనికి ఎరిథిమా నోడోజం లెప్రోజం అని పేరు ఎవరు పెట్టారు? జపనీస్ లెప్రాలజిస్ట్ మ్యూరాటా క్లినికల్ ఫీచర్స్ని, హిస్టలాజికల్ ఫీచర్స్ని గమనించి ఇది ఎరిథిమా నోడోజంలా ఉంది, కానీ ఎరిథిమా నోడోజం కాదు, లెప్రసీ పేషెంట్స్లో మాత్రమే వస్తుంది కాబట్టి దీనికి ఎరిథిమా నోడోజం లెప్రోజం అని పేరు పెట్టాడు. సీన్ ఎక్స్క్లూసివ్లీ ఇన్ మల్టీబేసిలరీ పేషెంట్స్, మెయిన్లీ లెప్రోమాటస్ లెప్రసీ పేషెంట్స్, అండ్ ఆల్సో సీన్ ఇన్ బార్డర్ లైన్ లెప్రసీ పేషెంట్స్. కమింగ్ టు ఎపిడెమియాలజీ, ఎవరిలో వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది, ఏ జెండర్లో ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఎపిడెమియాలజీ. బిఫోర్ ప్రీ సల్ఫోన్ ఎరా లెప్రోమాటస్ లెప్రసీ పేషెంట్స్లో 50% ఆఫ్ ద పేషెంట్స్లో వచ్చేది, బార్డర్ లైన్ లెప్రోమాటస్ పేషెంట్స్లో 25%. ఆఫ్టర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మల్టీ డ్రగ్ థెరపీ ఇట్ రెడ్యూస్డ్ టు 15% ఇన్ లెప్రోమాటస్ లెప్రసీ పేషెంట్స్ అండ్ 4% టు బార్డర్ లైన్ లెప్రోమాటస్ పేషెంట్స్. మల్టీ డ్రగ్ థెరపీ వచ్చాక ఇన్సిడెన్స్ ఆఫ్ రియాక్షన్స్ తగ్గిపోయింది. మోస్ట్ కామన్లీ అక్కర్స్ అరౌండ్ 6 months ఆఫ్ స్టార్టింగ్ ట్రీట్మెంట్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రియాక్షన్స్ అనేవి బిఫోర్ ట్రీట్మెంట్, డ్యూరింగ్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా రావచ్చు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా డెడ్ బేసిల్ని క్లియర్ చేయడానికి బాడీకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో యాంటీజెన్స్ మన బాడీలో లెప్రా బేసిలే రూపంలో ఉన్నంత వరకు రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్యాన్ అక్కర్ బిఫోర్ ట్రీట్మెంట్ యాజ్ ఏ ప్రెజెంటింగ్ ఫ్యూచర్. లెప్రసీతో రాకుండా రియాక్షన్స్ రావడం వల్ల పెయిన్తో మన దగ్గరికి ప్రజెంట్ అవ్వచ్చు లెప్రసీ పేషెంట్స్. ఇన్ అప్ టు 1/3 ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్ అక్కర్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అప్ టు 7 to 8 years. అంటే 7 to 8 years ఈ డెడ్ బేసిల్లై, నథింగ్ బట్ గ్రాన్యులార్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ బేసిల్లై బాడీలోనే క్లియర్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఈ రియాక్షన్స్ డెడ్ బేసిల్లై యొక్క యాంటీజెన్ వల్ల వచ్చిన రియాక్షన్సే సివియర్గా ఉంటుందంట లైవ్ బేసిల్లై వల్ల వచ్చే రియాక్షన్స్ కంటే. కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. ఎల్ఎల్ స్పెక్ట్రమ్, మోర్ నెంబర్ ఆఫ్ బేసిల్లై. బ్యాక్టీరియాలజికల్ ఇండెక్స్ 4 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉన్న పేషెంట్స్, నథింగ్ బట్ మల్టీబ్యాసిలరీ కేసెస్. ఏజ్ లెస్ దాన్ 40 years, యంగ్ ఏజ్లో ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కో ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంటర్ కరెంట్ ఇన్ఫెక్షన్స్. కో ఇన్ఫెక్షన్స్ అంటే ఏవో ఒక 2 డిసీజులు కలిసి ఫస్ట్ నుంచే ఉండడం. ఫస్ట్ డిసీజ్ ఇంకో డిసీజ్ వల్ల వర్సన్ అవ్వడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ జరుగుతుంది. హెచ్ఐవిలో, టీబీలో ఇమ్యూనిటీ తగ్గి ఫస్ట్ డిసీజ్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెపటైటిస్ బి, సి, టైఫాయిడ్. ఇంటర్ కరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒక డిసీజ్ ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఇంకొక డిసీజ్తో అఫెక్ట్ అవ్వడం. అలా అఫెక్ట్ అయిన టైంలో మాత్రమే డిసీజ్ వర్సన్ అవ్వడం కానీ కాంప్లికేట్ అవ్వడం కానీ జరుగుతుంది. లైక్ రియాక్షన్స్ ఇన్ లెప్రసీ, ఇంటెస్టినల్ పారాసైట్స్, వైరల్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, ఫైలేరియా సిస్ అండ్ మలేరియా. ఈ 2 కూడా పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్సే. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, వ్యాక్సినేషన్. ఇంజెక్షన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్. సైకలాజికల్ స్ట్రెస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్స్ పీజీస్ అందరూ ఫేస్ చేస్తున్నది సైకలాజికల్ స్ట్రెస్. ట్రామా, సర్జికల్ ఇంటర్వెన్షన్, స్ట్రాంగ్లీ పాజిటివ్ మాంటూస్ టెస్ట్, మల్టీ డ్రగ్ థెరపీ. ఈ 2 కేసెస్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. రిడక్షన్ ఇన్ కాంప్లిమెంట్ C4, ఇంక్రీజ్ ఇన్ యాంటీబాడీస్ అగైనెస్ట్ లెప్రసీ. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. కమింగ్ టు ఇమ్యూనోపాథోజెనిసిస్ ఆఫ్ టైప్ 2 రియాక్షన్ మీడియేటెడ్ బై T helper 1 అండ్ T helper 17 cells. ఈ 2 సెల్స్ ఇంక్రీజ్ అవుతుంది విత్ రిడక్షన్ ఇన్ T రెగ్యులేటరీ సెల్స్. T రెగ్యులేటరీ సెల్స్ తగ్గిపోవడం వల్ల అన్రెగ్యులేటెడ్ T సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇన్ కంజక్షన్ విత్ దానితో పాటు బీ సెల్స్ కూడా ఎక్కువ అవుతుంది. బీ సెల్స్ ఏం చేస్తుంది, ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ అగైనెస్ట్ లెప్రా యాంటీజెన్, లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్
immune complexes, nothing but antigen antibody complexes. Type 3 hypersensitivity reaction with an important role in neutrophils. Neutrophils hallmark feature of histological hallmark feature of type 2 reaction. Coming to clinical features, reactions are the major cause of morbidity related to leprosy. Lepra bacilli, యాక్చువల్గా లెప్రసీ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, స్లోగా డ్యామేజ్ చేస్తుంది బాడీని. అదే లెప్రా రియాక్షన్స్ అక్యూట్ ఇన్ ఆన్సెట్, సడన్ ఆన్సెట్, డ్యామేజ్ కూడా సివియర్గా సడన్గా జరుగుతుంది. ప్రాంప్ట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ లెప్రా రియాక్షన్స్ కనుక మనం చెయ్యకపోతే లాంగ్ టర్మ్లో ఫైబ్రోసిస్ వచ్చి ఇర్రివర్సిబుల్ న్యూరోపతి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా లెప్రా రియాక్షన్స్ని టైంకి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే మనము ఈ కాంప్లికేషన్ని అవాయిడ్ చేయొచ్చు, పర్మనెంట్ డిసేబిలిటీని, డిఫార్మిటీస్ని అవాయిడ్ చేయొచ్చు. Type 2 reactions can cause inflammatory reaction in any organ invaded by lepra bacilli. Lepra bacilli invade చేసిన ఏ ఆర్గాన్లో అయినా ఈ టైప్ 2 రియాక్షన్ రావచ్చు. Coming to cutaneous lesions known as erythema nodosum leprosum presents as crops of erythematous. క్రాప్స్ అంటే మల్టిపుల్ లీషన్స్ అట్ ఏ టైం రావడం. వార్మ్, టెండర్, బ్లాంచబుల్ papules and nodules, usually involving face, arms, thighs, palms, soles. May be superficial or deep. Severe cases లో డీప్గా కూడా ఉండొచ్చు. మోస్ట్లీ యూజువల్లీ సూపర్ఫిషియల్ లీషన్స్ విచ్ ఆర్ బ్లాంచబుల్, వార్మ్, టెండర్, ఎరిథమాటస్, having a bilaterally symmetrical predilection, may appear on any area. బాడీలో ఏ ఏరియాలో అన్నా రావచ్చు, ఎక్సెప్ట్ హెయిరీ స్కాల్ప్, యాక్సిల్లా, గ్రాయిన్, పెరీనియం. ఈ ఏరియాస్లో మాత్రమే ఎందుకు రాదు? బికాస్ దీస్ వార్మర్ రీజియన్స్ ఆఫ్ స్కిన్ ఆర్ స్పేర్డ్ బై లెప్రసీ యాజ్ వెల్ యాజ్ ఎరిథిమా నోడోజం లెప్రోజం. లెప్రా బేసిల్లై ప్రిఫర్స్ వార్మర్ ఏరియాస్. ENL lesions fade in 3 to 4 days with post-inflammatory hyperpigmentation, bruise-like or contusion-like, and desquamation. ఈ ENL lesions post-inflammatory hyperpigmentation and scaling-తో fade out అవుతుంది. The onset of crops of ENL and intermittent fever usually seen in the evening around 5 to 6 p.m. when the endogenous cortisol is at its nadir. ఈ నడీర్ అంటే ఏంటంటే లోయెస్ట్ లెవెల్ని నడీర్ అని అంటాం. ఈవినింగ్ టైమ్స్లో 5 to 6 pmలో కార్టిసాల్ అనేది లోయెస్ట్ లెవెల్లో ఉంటుంది మన బాడీలో. కార్టిసాల్ తగ్గితే ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ని కంట్రోల్ కూడా తగ్గుతుంది, IL-6 మెయిన్గా. సో ఫీవరు, ఈ క్రాప్స్ ఆఫ్ లీషన్స్ ఈ టైంలో ఎక్కువగా చూస్తాం, ఎరప్ట్ అవ్వడం ఎక్కువగా చూస్తాం. కార్టిసాల్ అనేది ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి పనికొచ్చే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్. ఎరిథిమా నోడోజంకి, ఎరిథిమా నోడోజం లెప్రోజంకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎరిథిమా నోడోజం ఎక్కువ రోజులు ఉంటుంది, వస్తే 3 to 6 weeks. అదే ఎరిథిమా నోడోజం లెప్రోజం ఇవానెసెంట్. ఇవానెసెంట్ అంటే షార్ట్ లివింగ్, లైక్ ఆర్టికేరియల్ లీషన్స్. వచ్చిన 3 to 4 daysలో రిజాల్వ్ అయిపోతుంది. ఇది ఓన్లీ లోయర్ లెగ్స్లో, యూజువల్లీ ఓర్ షిన్ ఆఫ్ టిబియా చూస్తాం. మోర్ మల్టిపుల్ ఇన్ నెంబర్, వైడ్ స్ప్రెడ్ బియాండ్ లెగ్స్, బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎరిథిమా నోడోజం లెప్రోజం. ఎరిథిమా నోడోజం ఓన్లీ టు లోయర్ లెగ్స్కి కన్ఫైన్ అయి ఉంటుంది. ఇది టైప్ 4 హైపర్సెన్సిటివిటీ రియాక్షన్. ఇది టైప్ 3. సిస్టమిక్ సిమ్టమ్స్ మైల్డ్గానే ఉంటుంది ఎరిథిమా నోడోజంలో. ఇక్కడ ప్రామినెంట్ సిస్టమిక్ సిమ్టమ్స్ ఉంటాయి. లెప్రా బేసిల్లై ఇన్వేడ్ చేసిన అన్ని ఆర్గాన్స్లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దేంట్లో? ఎరిథిమా నోడోజం లెప్రోజంలో. ఇక్కడ లీషన్స్ అనేవి నాన్ బ్లాంచబుల్, ఇక్కడ బ్లాంచబుల్ ఈవెన్ విత్ స్లైట్ ప్రెషర్. మన ఫింగర్తో స్లైట్ ప్రెషర్ ఇచ్చినా ఈ సూపర్ఫిషియల్గా ఉన్న లీషన్స్ బ్లాంచ్ అయ్యి రిలీజ్ చెయ్యంగానే ఎరిథిమా రీఅపియర్ అవుతుంది. వేరియస్ కాజెస్ ఉంటాయి ఎరిథిమా నోడోజంకి. సీన్ ఇన్ సార్కాయిడోసిస్,
టీబీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ ఎరిథిమా నోడోజం లెప్రోజంలో పేర్లోనే ఉంది, లెప్రసీ పేషెంట్స్లో మాత్రమే చూస్తాం. మోస్ట్లీ లెప్రోమాటస్ లెప్రసీ పేషెంట్స్. ఇన్ సివియర్ రియాక్షన్స్, లీషన్స్ ఉన్న ఈ ఎరిథిమాటస్ సూపర్ఫిషియల్ లీషన్స్ విల్ టర్న్ టు వెసైక్లోబుల్లస్, అల్సరేటెడ్, పస్టులార్, హెమరేజిక్, నెక్రోటిక్, ఎరిథిమా మల్టీఫార్మే లైక్ ఆర్ స్వీట్ సిండ్రోమ్ లైక్. సివియర్గా సివియర్ రియాక్షన్స్నే మనం ఎరిథిమా నోడోజం నెక్రోటికన్స్ అని కూడా అంటాం. ఇన్ రికరెంట్ లీషన్స్, chronic panniculitis may develop, leading to fibrosis and immobilization, called as reaction face, reaction hand, reaction foot. మెయిన్గా ఈ టైప్ 2 రియాక్షన్లో పెరిఫెరల్ ఎడిమా ఉంటుంది, అంటే ఫేస్ మీద, హ్యాండ్స్ అండ్ ఫుట్ మీద. రికరెంట్ లీషన్స్లో ఈ ఇన్ఫ్లమేషన్ పూర్తిగా సబ్సైడ్ అవ్వకుండా అలానే క్రానిక్గా పానికులైటిస్ డెవలప్ అయ్యి ఫైబ్రోసిస్ జరగడం వల్ల ఈ పార్ట్స్ అన్నీ ఇమ్మొబిలైజ్ అయిపోతుంది. దాన్నే మనం రియాక్షన్ ఫేస్, హ్యాండ్, ఫుట్ అంటాం. ఈ రియాక్షన్ ఫేస్, హ్యాండ్, ఫుట్ ఫీచర్స్ ఇన్ డీటెయిల్డ్గా డిఫార్మిటీస్ ఆఫ్ లెప్రసీ అనే టాపిక్లో ఫ్యూచర్లో చెప్తాను. దిస్ టిష్యూ ఈజ్ పోర్లీ వాస్కులరైజ్డ్, ఈజీలీ అల్సరేట్స్ అండ్ పోర్ టు హీల్. వాస్కులారిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ రియాక్షన్ ఫేస్, హ్యాండ్, ఫుట్ ఈ లీషన్స్ అన్నీ ఈవెన్ విత్ స్లైటెస్ట్ ట్రామా ఈజీగా అల్సరేషన్ జరుగుతుంది. అక్కడ అల్సరేట్ అయ్యి క్రియేట్ అయిన వూండ్స్ వెరీ పోర్ టు హీల్, ఎందుకంటే వాస్కులారిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. కమింగ్ టు సిస్టమిక్ ఫీచర్స్, యూజువల్లీ ప్రొడ్యూసెస్ ఏ జనరలైజ్డ్ సిస్టమిక్ ఇల్నెస్, అంటే ప్రామినెంట్గా జనరలైజ్డ్గా సిస్టమిక్ ఇల్నెస్ ఉంటుంది కంపేర్ టు టైప్ 1 రియాక్షన్. అక్కడ అంత జనరలైజ్డ్గా ఏమి ఉండదు, తక్కువగా ఉంటుంది సిస్టమిక్ ఫీచర్స్. ఇక్కడ సివియర్గా ఉంటుంది. మెయిన్గా ఫీవర్తో పోలిస్తే పెయినే ఎక్కువ మంది కంప్లైంట్ చేశారు. ఎడిమా ఆఫ్ ఫేస్, హ్యాండ్, ఫుట్ ఆల్రెడీ చెప్పాను, పెరిఫెరల్ ఎడిమా ఉంటుంది. పెయిన్ ఎక్కడెక్కడ ఉంటుంది? స్కిన్ కాకుండా మెయిన్గా బోన్స్. ఎందుకు? బికాస్ ఆఫ్ పెరిఆస్టైటిస్, పెయిన్ఫుల్ బోన్స్, జాయింట్స్, పాలిఆర్థ్రాలజియా, పాలిఆర్థరైటిస్, పెయిన్ఫుల్ జాయింట్స్, డిజిట్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద డిజిట్స్ నథింగ్ బట్ డాక్టిలైటిస్. మజిల్కి మయాల్జియా, పెయిన్ఫుల్ మజిల్స్, మయోసైటిస్. ఐస్, రౌండ్గా ఉండే టిష్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్గా ఉండే టిష్యూస్ అన్నిట్లో పెయిన్ ఉంటుంది. ఐస్, ఐరైటిస్, ఐరిడోసైక్లైటిస్, ఐరిస్ చుట్టూ సర్కంకార్నియల్ కంజెషన్ ఉంటుంది. టెస్టిస్, ఎపిడిడిమో ఆర్కైటిస్. లింఫ్ నోడ్స్, జనరలైజ్గా టెండర్ లింఫాడినోపతి ఉంటుంది, మెయిన్గా ఫెమోరల్ లింఫ్ నోడ్స్. నర్వ్స్, క్రాస్ సెక్షన్ ఆఫ్ నర్వ్స్, జాయింట్స్ కూడా రౌండ్గానే ఉంటుంది. న్యూరైటిస్, మోస్ట్ కామన్ ఎక్స్ట్రా క్యూటేనియస్ మేనిఫెస్టేషన్, ఆఫెన్ మైల్డర్ దాన్ ఇన్ టైప్ 1 రియాక్షన్. సిస్టమిక్ ఫీచర్స్ ఏమో సివియర్ దాన్ టైప్ 1 రియాక్షన్. న్యూరైటిస్ అయితే రివర్స్, లెస్సర్ మైల్డర్ దాన్ టైప్ 1 రియాక్షన్. న్యూరైటిస్ అనేది టైప్ 1 రియాక్షన్లోనే సివియర్గా ఉంటుంది. హెపటోస్ప్లీనోమెగాలీ, టెండర్ హెపటోస్ప్లీనోమెగాలీ. ఆన్ పాల్పేషన్ ఈ ఆర్గాన్స్ కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. గ్లోమెరులోనెఫ్రైటిస్, అక్యూట్ ట్యూబులోఇంటెస్టిషియల్ నెఫ్రైటిస్ అండ్ అమైలాయిడోసిస్ మే ప్రోగ్రెస్ టు ఫైనల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మెయిన్గా హెమచ్యూరియా అండ్ ప్రోటీన్యూరియా, లాస్ ఆఫ్ ప్రోటీన్ త్రూ యూరిన్ కూడా ఉంటుంది ఈ టైప్ 2 రియాక్షన్లో. ఎన్లిస్ట్ ఈఎన్ఎల్ సివియారిటీ స్కోర్, ఈఎస్ఎస్ స్కోర్, వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని ఎక్సెప్ట్ ఆర్కైటిస్ ఇలా కొన్నిటిని వదిలేసి స్కోరింగ్ 8 కానీ దానికన్నా తక్కువ ఉంటే మైల్డ్ అని, మోర్ దాన్ 8 9 కానీ 10 కానీ అలా ఉంటే సివియర్ అని రెండుగా క్లాసిఫై చేశారు, మైల్డ్, సివియర్. ఎల్లీస్ టెస్ట్, ఈ ఫర్ ఎల్లీస్, ఈ ఫర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఆన్ స్క్వీజింగ్ అబోవ్ రిస్ట్. రైరీస్ టెస్ట్, బర్నింగ్ పెయిన్ ఆన్ సోల్ వెన్ స్ట్రోక్ విత్ బ్లంట్ ఆబ్జెక్ట్ విత్ లైట్ ప్రెషర్. లైట్గా బ్లంట్ ఆబ్జెక్ట్తో స్ట్రోక్ చేసినా సరే సోల్స్ మీద బర్నింగ్ పెయిన్ అనేది పేషెంట్ సఫర్ అవుతారు. దాన్నే రైరీస్ టెస్ట్ అంటాం. ఒకటేమో ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఎల్లీస్ టెస్ట్ అబోవ్ రిస్ట్, ఇంకోటేమో రైరీస్ టెస్ట్. ఈ రెండు టెస్ట్ కూడా యాంటీ రియాక్షన్ డ్రగ్స్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, ఇంకా ఇవ్వాలి లేదా, ఇంకా టైప్ 2 రియాక్షన్ స్క్రీనింగ్కి రియాక్షనా కాదా, రియాక్షన్లో ఉన్నారు లేదా అని స్క్రీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఎల్లీస్ టెస్ట్ అండ్ రైరీస్ టెస్ట్. కమింగ్ టు ఇన్వెస్టిగేషన్, ఆల్ రొటీన్స్, మనం యూజువల్గా రాసే అన్ని రొటీన్ టెస్ట్స్
రాసేయడమే. స్లిట్ స్కిన్ స్మియర్ చేసి చూస్తే ఫ్రాగ్మెంటెడ్ బేసిల్లై మెయిన్గా చూస్తాం. బిఐ ఏమో ఈక్వల్గానే ఉండొచ్చు, అంతకుముందు చేసిన స్లిట్ స్కిన్ స్మియర్తో పోలిస్తే ఇంకా తగ్గుండొచ్చు. పంచ్ బయాప్సీ, ఎలివేటెడ్ ఈఎస్ఆర్ కానీ సిఆర్పి కానీ ఉంటుంది. ఐ ఎగ్జామినేషన్, స్టూల్ ఎగ్జామినేషన్, బోన్ డెన్సిటీ మానిటరింగ్ కూడా చేసుకోవాలి. స్టూల్ ఎగ్జామినేషన్ పారాసైట్స్ ఉన్నాయి, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఉందా ముందు, అది ట్రిగ్గర్ దాన్ని కంట్రోల్ చేయడానికి. ఐ ఎగ్జామినేషన్ ఐరైటిస్ కానీ హైడ్రోసైక్లైటిస్ కానీ ఉందా చూసుకుంటాం, ఎందుకంటే ఇట్ మే ల్యాండ్ ఇన్ టు గ్లకోమా అండ్ ఈవెన్ బ్లైండ్నెస్. పేషెంట్స్ ఓన్లీ ఐ కాంప్లికేషన్స్తో ఐరైటిస్తో మాత్రమే కూడా మన దగ్గరికి ప్రజెంట్ అవ్వచ్చు. రెడ్ ఐ, ఫీవర్, క్యూటేనియస్ నాడ్యూల్స్ కనుక ఉంటే మనం టైప్ 2 రియాక్షన్ని సస్పెక్ట్ చేయాలి. నార్మోసైటిక్ నార్మోక్రోమిక్ అనీమియా, పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైటోసిస్, ఈ రెండు కూడా టైప్ 2 రియాక్షన్లో ఉండొచ్చు. ఎలివేటెడ్ ఈఎస్ఆర్ ఆర్ సిఆర్పి, అనీమియా, ల్యూకోసైటోసిస్. కమింగ్ టు మేనేజ్మెంట్, మెయిన్ ఎయిమ్ ఏంటి? టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అండ్ న్యూరైటిస్. ఇది కానీ మనం కంట్రోల్ చేయకపోతే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మల్టీడ్రగ్ థెరపీ కనుక తీసుకుంటూ ఉంటే కంటిన్యూ చేయాలి యాజ్ ఇట్ ఈస్. ఇన్ మైల్డ్ కేసెస్ ఈఎస్ఎస్ స్కోర్ 8 కానీ అంతకన్నా తక్కువ ఉన్న కేసెస్లో అనాల్జెసిక్స్ పెట్టుకుంటాం. ఆస్పిరిన్, అసిటమినోఫెన్, డైక్లోఫినాక్, ట్రామడాల్, ఐబుప్రోఫెన్, ఇండోమెథాసిన్. ఒకవేళ తగ్గకపోయినా వర్సనింగ్ అవుతున్నా స్కోర్ మోర్ దాన్ 8, 9 కనుక పెరిగితే, స్కోరింగ్ కనుక పెరిగితే మళ్ళీ దాన్ని సివియర్ ఈఎన్ఎల్గా రీక్లాసిఫై చేసి స్టిరాయిడ్స్ పెట్టుకుంటాం. స్టిరాయిడ్స్ హ్యావ్ ర్యాపిడ్ అండ్ డిఫైన్డ్ థెరప్యూటిక్ యాక్షన్. స్టిరాయిడ్స్ పెట్టంగానే వెంటనే తగ్గుతుంది. ఓరల్ ప్రెడ్నిస్లోన్, ఐవి అయితే డెక్సా ఆర్ మిథైల్ ప్రెడ్నిస్లోన్ పల్స్ ఇచ్చుకుంటాం. ఎంత డోస్? ఓరల్ ప్రెడ్నిస్లోన్ 1 to 1.5 mg per kg ఫర్ 2 to 4 weeks, దగ్గర 1 month పెట్టుకుంటాం. WHO అయితే స్టార్టింగ్ డోస్ జస్ట్ 30 to 40 mg పెట్టి అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే డోస్ పెంచుకోమని చెప్తుంది. ఆ తర్వాత 10 mg ఎవ్రీ 2 weeksకి ఒకసారి, హాఫ్ ఏ మంత్కి ఒకసారి. ఫర్ 1 month స్టార్టింగ్ డోస్ పెట్టుకొని హాఫ్ ఏ మంత్కి ఎవ్రీ 2 weeksకి ఒకసారి 10 mg ట్యాపర్ చేసుకుంటూ ఎప్పటి వరకు 20 mg రీచ్ అయ్యే వరకు. 20 mg రీచ్ అవ్వంగానే 5 mg ఎవ్రీ 2 weeksకి ట్యాపర్ చేసుకుంటూ వస్తాం. Steroids should be given in a single morning dose coinciding with endogenous cortisol peak. కార్టిసాల్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్ట్రెస్ హార్మోన్. సో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. మనం ఇచ్చే డ్రగ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి. సో కార్టిసాల్ అనేది ఎర్లీ మార్నింగ్స్లో పీక్లో ఉంటుంది కాబట్టి రెండు కలిపి ఇన్ఫ్లమేషన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇచ్చుకుంటాం. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసిందే, యాక్ని, గ్యాస్ట్రైటిస్. సో యాంటాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, H2 బ్లాకర్స్ అవి పెట్టుకుంటాం. గ్లూకోజ్ ఇంటాలరెన్స్, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎక్సోజీనస్ కుషింగ్ సిండ్రోమ్, క్యాటరాక్ట్. ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ మానిటరింగ్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను. ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంక్రీస్డ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ రిస్క్, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల. ఇమ్యూనిటీని తగ్గించడానికి మనం స్టెరాయిడ్స్ ఇస్తున్నాం కాబట్టి. ఆల్టర్నేటివ్ డ్రగ్స్ షుడ్ బీ కన్సిడర్డ్ ఇన్ రికరెంట్ కేసెస్, క్రానిక్ కేసెస్, స్టెరాయిడ్ డిపెండెంట్ అండ్ స్టెరాయిడ్ నాన్ రెస్పాన్సర్స్, పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ సీరియస్ కోమార్బిడిటీస్. ఆల్రెడీ కోమార్బిడిటీస్ క్రానిక్గా సఫర్ అవుతున్న వాళ్ళు రియాక్షన్తో, స్టెరాయిడ్ డిపెండెంట్, స్టెరాయిడ్ నాన్ రెస్పాన్సర్స్, వీళ్ళందరిలో ఆల్టర్నేటివ్ డ్రగ్స్ చూసుకోవాలి. మెయిన్ ఆల్టర్నేటివ్ డ్రగ్ థాలిడోమైడ్, 100 to 400 mg పర్ డే. WHO 100 mgతో స్టార్ట్ చేసుకొని తగ్గకపోతే అప్పుడు పెంచుకోమని చెప్తుంది. ట్యాపర్ బై 50 mg ఎవ్రీ 2 to 3 weeks, మెయింటెనెన్స్ అట్ 50 mg డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్. సిమ్టమ్స్ అన్నీ తగ్గే వరకు మెయింటైన్ చేసుకుంటాం, తగ్గాక ఆపేస్తాం. ఇంకా ఏవేవి డ్రగ్స్ ఉన్నాయి? ఇమ్యూనోమాడ్యులేటర్, సైక్లోస్పోరిన్ ఏ, మిథోట్రిక్సేట్, అజాథయోప్రిన్, పెంటాక్సిఫిలిన్. థాలిడోమైడ్స్కి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏవేవి? ఇర్రివర్సిబుల్ పెరిఫెరల్ న్యూరోపతి, ఫోకోమిలియా, బికాస్ ఇట్ ఈస్ ఏ టెరటోజన్. సెడేషన్, మెయిన్గా ఇది సెడేటివ్ హిప్నాటిక్ థాలిడోమైడ్ అనేది. ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ థ్రాంబోసిస్ వెన్ కంబైన్డ్ విత్ స్టిరాయిడ్స్. స్టిరాయిడ్స్తో పాటు థాలిడోమైడ్స్ కూడా ఇస్తే థ్రాంబోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాన్స్టిపేషన్. నెక్స్ట్ యాంటీబ్యాక్టీరియల్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, క్లోఫాజిమైన్, మీనోసైక్లిన్. డోసేజ్ ఆఫ్ క్లోఫాజిమైన్ 300 mg
ఫర్ 1 month. ఆ తర్వాత 3 to 6 months వరకు 200 mg. ఆ తర్వాత 100 mg మెయింటైన్ చేస్తాం అంటిల్ సిమ్టమ్స్ గాన్. సిమ్టమ్స్ అన్నీ తగ్గాక 100 mgని కూడా ఆపేస్తాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ క్లోరోక్విన్, కాల్చిసిన్, యాంటీమోనియల్స్. అదర్స్ లైక్ ఓరల్ జింక్, మైకోబాక్టీరియం ఇండికస్ ప్రానై, MIP వ్యాక్సిన్. బయలాజికల్స్ లైక్ ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటానర్సెప్ట్. ఇవన్నీ టైప్ 2 రియాక్షన్కి వాడే డ్రగ్స్. కమింగ్ టు కేస్ డెఫినేషన్స్. న్యూ ENL, అక్కరెన్స్ ఆఫ్ ENL ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏ LL పేషెంట్. రికరెంట్ ENL, సెకండ్ ఎపిసోడ్ ఆర్ సబ్సీక్వెంట్ ఎపిసోడ్ ఆఫ్ ENL అక్కరింగ్ 28 days ఆర్ మోర్ ఆఫ్టర్ స్టాపింగ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఆపేసిన తరువాత 27 days వరకు ఎలాంటి రియాక్షన్ రాకుండా మళ్ళీ 28th day కనుక వస్తే దాన్ని రికరెంట్ ENL అంటాం. అదే 27th day కానీ అంతకన్నా తక్కువ కానీ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వస్తే అది అసలు తగ్గినట్టే కాదు. క్రానిక్ ENLలో రికరెంట్ అంటే తగ్గిపోయి ట్రీట్మెంట్ ఆపేసి 27 days మళ్ళీ రాకుండా ఉండాలి. ఆ తర్వాత వస్తే మళ్ళీ వచ్చినట్టు, తగ్గి మళ్ళీ వచ్చినట్టు, దాన్నే రికరెంట్ ENL అంటాం. అక్యూట్ ENL లెస్ దాన్ 24 weeks. క్రానిక్ ENL లాస్టింగ్ 24 weeks ఆర్ మోర్. అక్యూట్ ENLలో ఈ 24 weeks ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి బాగా స్లోగా స్టిరాయిడ్స్ని విత్డ్రా చేసుకుని వితౌట్ ఎనీ రియాక్షన్స్ విత్డ్రా కూడా చేసుకుంటాం ఈ అక్యూట్ ENLలో. అదే క్రానిక్ ENLలో ట్రీట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ ఎయిదర్ కంటిన్యూస్లీ ఆర్ ట్రీట్మెంట్ ఫ్రీ పీరియడ్. ఒకవేళ ట్రీట్మెంట్ తగ్గించి కంట్రోల్ అయిందని ఆపేసిన విత్ ఇన్ 27 days వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ రియాక్షన్ వస్తే దాన్నే క్రానిక్ ENL అంటాం. అదే 27 days దాటేస్తే తగ్గిపోయినట్టు, ఆ తర్వాత వస్తే రికరెంట్ ENL నెక్స్ట్ ఎపిసోడ్ అది. ఇక్కడ క్రానిక్ ENLలో 27th day కనుక వచ్చేస్తే ఆ ఎపిసోడే కంటిన్యూ అవుతున్నట్టు క్రానిక్ ENL. క్రానిక్ పేషెంట్స్లో స్టిరాయిడ్స్ చాలా రోజులు ఇస్తాం కాబట్టి స్టిరాయిడ్ డిపెండెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. స్టిరాయిడ్ డిపెండెన్సీ అంటే ట్యాపరింగ్ ద స్టిరాయిడ్స్ రిజల్ట్స్ ఇన్ ఫ్లేర్స్. డోసేజ్ కనుక ట్యాపర్ చేస్తే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఫ్లేర్స్. సో స్టిరాయిడ్ డిపెండెన్సీ. స్టిరాయిడ్ నాన్ రెస్పాండర్స్ అంటే రిక్వైరింగ్ హయ్యర్ డోసేజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ విత్ ఈచ్ ఎపిసోడ్కి స్టిరాయిడ్ డోసేజ్ రిక్వైర్మెంట్ పెరిగిపోవడాన్ని స్టిరాయిడ్ నాన్ రెస్పాండర్స్ అని అంటాం. వీళ్ళందరిలో ఈ కేసెస్ అందరిలో స్టిరాయిడ్స్ ఆపేసి ఆల్టర్నేటివ్ డ్రగ్స్ పెట్టుకోవాలి. లాస్ట్గా డిఫరెన్స్ బిట్వీన్ ENL అండ్ రిలాప్స్ ఏందో చూద్దాం. ENL మన టైప్ 2 రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ టు లెప్రా బేసిల్లై యాంటీజెన్. అది రిలాప్స్ అయితే డార్మెన్సీలో ఉండి కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్కి డార్మెన్సీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లెప్రసీ మళ్ళీ రావడాన్ని రిలాప్స్ అంటాం. నథింగ్ బట్ లెప్రసీ. ఇది టైమింగ్ వచ్చేసి విత్ ఇన్ 2 years ఆఫ్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ వస్తుంది. ఇది 2 years తర్వాత, ఎందుకు డార్మెన్సీలో కొంతసేపు ఉండి ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఇంకా చాలా రోజులు ఉంటుంది కాబట్టి లేట్గా వస్తుంది. ఆఫ్టర్ 2 years యూజువల్గా. ENL విత్ ఇన్ 2 years ఆఫ్టర్ ట్రీట్మెంట్, కానీ 7 to 8 years ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా రావచ్చు డెడ్ బేసిల్లై ఉండడం వల్ల. మోస్ట్లీ LL పేషెంట్స్లో చూస్తాం, రేర్లీ బార్డర్లైన్ లెప్రోమాటస్ పేషెంట్స్లో. ఇక్కడ బార్డర్లైన్ నుంచి లెప్రోమాటస్ పేషెంట్స్ వరకు, రేర్గా బార్డర్లైన్ ట్యూబర్క్యులాయిడ్ పేషెంట్స్లో చూస్తాం రిలాప్స్ మెయిన్గా మల్టీ బేసిల్లరీ పేషెంట్స్లో చూస్తాం. ఆన్సెట్ అండ్ కోర్స్. ఆన్సెట్ అనేది రియాక్షన్స్ అయితే సడన్గా వస్తుంది ఆర్ ర్యాపిడ్గా వస్తుంది, అంతే సడన్గా సబ్సైడ్ అయిపోతుంది 2 to 3 daysలో. ఇవానెసెంట్, ఈ ఫర్ ENL, ఈ ఫర్ ఇవానెసెంట్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ రిలాప్స్ అనేది ఇన్సీడియస్, గ్రాడ్యువల్ ఇన్ ఆన్సెట్, గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, రిజాల్వ్ అవ్వదు. సాఫ్ట్గా ఉన్నవి ఫర్మ్ అవుతాయి, పింక్గా ఉన్నవి స్కిన్ కలర్లో చేంజ్ అయ్యి అదర్ ఏరియాస్లో కూడా స్కిన్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ మన రియాక్షన్లో సివియర్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ మోస్ట్ కామన్గా. ఇక్కడ పెయిన్ అనేది యాబ్సెంట్ ఇన్ రిలాప్స్. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కూడా పెద్దగా ఏముండవు, యాబ్సెంట్. ఎపిస్టాక్సిస్, లెప్రసీలో ఎపిస్టాక్సిస్ ఉంటుంది ఆబ్వియస్గా, యూజువల్లీ ప్రెజెంట్. ఇక్కడ యూజువల్లీ యాబ్సెంట్. స్కిన్ స్మియర్ చేసి చూస్తే సేమ్ ఉండొచ్చు లేదా తగ్గొచ్చు. మెయిన్గా ఫ్రాగ్మెంటెడ్ ఆర్ గ్రాన్యులర్ బేసిల్లై, డెడ్ బేసిల్లై చూస్తాం. అదే లైవ్ బేసిల్లై రెప్లికేట్ అయ్యి మళ్ళీ డిసీజ్ కాజ్ చేసేదే రిలాప్స్. సో BI పెరుగుతుంది ఆటోమేటిక్గా. సాలిడ్ స్టెయిన్ బేసిల్లై చూస్తాం. ఇంక్రీస్ ఇన్ BI ఆఫ్ 2 or more units ఇన్ మల్టీబాసిలరీ కేసెస్. క్రైటీరియా ఫర్ రిలాప్స్ నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
రెస్పాన్స్ టు స్టిరాయిడ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందులో ఈఎన్ఎల్లో స్టిరాయిడ్స్ పెట్టంగానే తగ్గిపోతుంది. ఈ ఫర్ ఈఎన్ఎల్, ఈ ఫర్ ఎక్సలెంట్ రెస్పాన్స్ టు స్టిరాయిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. అదే మన లెప్రసీ పేషెంట్స్లో ఒకవేళ స్టిరాయిడ్స్కి రెస్పాండ్ అయినా ఇట్ ఈస్ టెంపరీ. ఇఫ్ ఇంప్రూవ్స్ ఇట్ ఈస్ టెంపరీ. లీషన్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. స్కిన్ లీషన్స్ ఫైనల్గా టెండర్, వార్మ్, ఎరిథిమాటస్, బ్లాంచబుల్, సూపర్ఫిషియల్. ఇక్కడ ఆల్రెడీ చదివిందే. లెప్రసీలో అంత టెండర్గా ఉండదు, నాన్ టెండర్. వామ్గా ఉండదు, నాట్ వామ్, పింక్ కలర్లో ఉంటుంది. నాన్ బ్లాంచబుల్, ఇన్వాల్వ్స్ ఫుల్ థిక్నెస్ ఆఫ్ స్కిన్, ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది ఫుల్ థిక్నెస్ ఆఫ్ స్కిన్లో. ఇక్కడైతే మోస్ట్లీ సూపర్ఫిషియల్గానే ఉంటుంది, విచ్ ఈస్ బ్లాంచబుల్ ఈఎన్ఎల్లో. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, తస్విదానియా.